మంచి అంశం, మంచి ప్రశ్నలు లేవనెత్తినారు. ఇవాళ బీహార్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది అంటే అదే ప్రజల ఆభిష్టం మేరకు, ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాలేదు. ఇది గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. బీహార్లో గెలిచిన అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కన్నాక తొలగించిన ఓట్లున్నాయి. సర్ పేరిట లౌకికవాద వ్యక్తుల యొక్క ఓటును తొలగించినారు. తద్వారా ఓట్లో చోరీ చేయడం కాకుండా ఏరాఫేరీ చేసి వాళ్ళు ఎన్డీఏ 4వ సారి అధికారంలోకి వచ్చింది. 4 పర్యాయాలు అక్కడ అధికారులు నితీష్ కుమార్ అభివృద్ధి చూస్తే ముక్కును వేలేసుకుంటాం బీహార్లో. అలాంటి పరిస్థితుల్లో వారిని ఎన్నుకునే సమస్య లేకుండే ఏరాఫేరీ చేసి అక్కడ గెలిచినారు. అయినప్పటికీ కూడా ఓడిపోయిన మహాగఠబంధన్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మాకే ఎక్కువ వచ్చినాయి. అవకతవకలు, ఓట్ చోరీ ఇవన్నీ వల్ల బీహార్లో గెలిచినారు. అది గెలుపు కాదు, అప్రజాస్వామికంగా అనైతికంగా గెలిచినారు. ఇది రాష్ట్ర దేశ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఓట్ చోరీ జరిగింది అనేది ఇప్పటికే రుబడి అయింది. బ్రెజిల్ మోడల్ పేరు మీద మన దేశంలో ఓట్లు ఇంతకన్నా సిగ్గుచేటని విషయం ఏమున్నది?